నమస్కారం. జీఎస్కే 75 టీవీ న్యూస్ కి స్వాగతం. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి తంబింగ్ ఇంప్రెషర్ తొలగించి పాత పద్ధతిలో కార్మికులకు కార్డు ఇవ్వాలని, అలాగే సంక్షేమ బోర్డు, సలహా బోర్డు ఏర్పాటు చేయాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రంను ములుగు జిల్లా లేబర్ ఆఫీసులో భవన నిర్మాణ శాఖ కార్యదర్శి బండి నరసయ్య, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్, మూతనాల రాజు, కొమురయ్య, జి శ్రీనివాస్, ఎం శ్యామ్ సుందర్లు అందజేశారు. సత్వరమే భవన కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని డిమాండ్ చేశారు. నా పేరు బండి నరసయ్య, భవన నిర్మాణ కార్మిక శాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి, ములుగు జిల్లా. ఈ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు అనేక సమస్యలను కొనసాగుతూనే గత ప్రభుత్వం కూడా అదేవిధంగా ఈ క్లైములు అనేది భవన నిర్మాణ కార్మికుల క్లైములు అనే బాబతి ఏంటంటే తంబు సిస్టమ్ అనేది పాత పద్ధతిగానే మళ్ళీ మార్చాలి. ఎందుకంటే మేస్త్రి పని చేసే వాళ్ళు ఈ సిమెంటు వేలకు అత్తుకొని వాళ్ళకి తంబు రావడం చాలా ఇబ్బందికరంగా అవుతుంది. అదేవిధంగా ఈ 60 ఏళ్ళు నిండిన ఈ భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ 6,000 చొప్పున, నెలకు 6,000 చొప్పున పెన్షన్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వివిధ కొత్త జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఏఎల్ఓలను, ఏసీలను, బీసీలను, జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలి. మేము కోరేది ఒక్కటి ఏంటంటే, మాకు ములుగు జిల్లా, భూపాలపల్లి జిల్లా మాకు ఒకరి ఏఎల్ఓ గారు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉంటే ఒకరోజు ఇక్కడ ఇబ్బంది అవుతుంది. భూపాలపల్లి జిల్లాకు కొత్తగా ఏఎల్ఓలను భర్తీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వలస కార్మికులు పేర్లను నమోదు చేసి గుర్తింపు రేషన్ కార్డులను ఇవ్వాలి. టెంపరరీ డిసబిలిటీ ఈ స్కీములో ఆన్లైన్ కావడం లేదు. అదే అంతకుముందుకు గతంలో అయింది, ఇప్పుడు కావడం లేదు. మేము కోరేది ఏంటంటే బీసీఎల్, ఏసీఎల్, అదే మన ఏఎల్ఓల గారికి మేము వినతి పత్రం ఇచ్చింది ఏంటంటే కొత్త కార్డులను ఇవ్వడం లేదా అని ఆధార్ అప్డేటు, రినివల్ అప్డేటు ఏఎల్ఓ సరిచేసే అధికారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెళ్లి కానుక అమ్మాయి పెళ్ళి అయితే 1,00,000 రూపాయలు పెంచాలి. ప్రస్తుతం భవన నిర్మాణ కార్మిక ప్రభుత్వానికి కదులుతున్న 1% సెస్సులను 2% పెంచాలి. పెళ్ళైనా 1,00,000 రూపాయలు, ప్రస్తుతమైన 1,00,000 రూపాయలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా మేము ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, గత సంవత్సరంలో పాత పద్ధతిని ఏ విధంగా ఉందో అదేవిధంగా ఈ భవన నిర్మాణ కార్మికులకు ఇబ్బంది లేకుండా తంబు సిస్టమ్ తీసేసి పాత పద్ధతిలో మార్చాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.